హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మురుకులు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ మురుకుల్ని 1 కప్పు అటుకులతో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి అటుకులతో మురుకులు ఎంతో క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి మురుకులు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు అటుకులు తీసుకొని వేసుకోవాలండి. నేనైతే మందపాటి అటుకులు వేసుకున్నాను. మీరు పల్చటి అటుకులు కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఈ అటుకుల్ని కొంచెం సేపు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ అటుకుల్ని కొంచెం సేపు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 1/2 కప్పు వరకు వేయించిన శనగపప్పు వేసుకోవాలి. దీన్నే పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఈ వేయించిన శనగపప్పును కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ రెండింటిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న అటుకుల్ని వేయించిన శనగపప్పుని కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని అటుకుల్ని వేయించిన శనగపప్పుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా అటుకుల్ని వేయించిన శనగపప్పుని మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఒక స్ట్రైనర్ని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న అటుకుల్ని వేయించిన శనగపప్పు పౌడర్ని గడ్డలు లేకుండా జల్లించుకోవాలి. ఈ పౌడర్ని జల్లించుకున్న తర్వాత ఏమైనా రవ్వ వస్తే పక్కకు తీసేసుకోవాలి. నాకు ఎక్కువగా రవ్వ రాలేదండి, ఎందుకంటే అటుకుల్ని వేయించిన శనగపప్పుని మెత్తగా పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఇదే స్ట్రైనర్ తీసుకొని 1 కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా గడ్డలు లేకుండా మెత్తగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఈ వాముని చేతిలో కొంచెం నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని చేత్తో పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలండి. అప్పుడే ఈ పిండిలో నెయ్యి సరిపోయినట్టు. ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. పిండిలో ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని వాటర్ కలుపుకోవాలండి. పిండిని వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోని అవసరం లేదండి, నార్మల్ వాటర్తో కలుపుకుంటే సరిపోతుంది. పిండిలో ఒకేసారి వాటర్ వేసుకొని కలుపుకుంటే పలచబడిపోతుందండి. అందువలన పిండిలో వాటర్ చూసుకొని వేసుకొని ఒక సాఫ్ట్ ముద్దలాగా పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మురుకు మేకర్ని తీసుకొని 3 స్టార్ హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోవాలండి. ఈ 3 స్టార్ ప్లేట్ని మురుకు మేకర్కి టైట్గా బిగించుకోవాలండి. ఈ మురుకు మేకర్కి లోపల కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మనం తయారు చేసుకున్న ఈ మురుకుల పిండిని ఒక రోల్లాగా తయారు చేసుకొని మనం ఆయిల్ అప్లై చేసుకున్న మురుకు మేకర్లో కొంచెం గ్యాప్ ఉంచుకొని పిండిని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలండి. పిండిని ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మురుకు మేకర్ని పక్కన పెట్టేసుకొని పిండిని గాలి కారిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మురుకులు వేసుకోవడానికి ఒక స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ తీసుకొని ఈ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ మీద మురుకులు వేసుకోవచ్చండి. మురుకు మేకర్తో ఆయిల్లో డైరెక్ట్గా ప్రెస్ చేయడానికి భయపడేవారు ఈ విధంగా ఒక స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ మీద వేసుకుంటే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ మరిగిన ఆయిల్లో మనం వేసుకున్న మురుకులు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ మురుకుల్ని మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్లో నురుగు తగ్గిపోయిన తర్వాత ఈ మురుకుల్ని తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మురుకులు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇదే విధంగా మిగిలి ఉన్న పిండిని కూడా మురుకులు వేసుకోవాలండి. ఈ ఆయిల్లోని ఈ మురుకు మేకర్తో డైరెక్ట్గా ఈ విధంగా కూడా వేసేసుకోవచ్చండి. ఈ విధంగా కూడా మురుకుల్ని ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ మురుకుల్ని కూడా మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మురుకుల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. మురుకుల్ని ఆయిల్లో నురుగు తగ్గిపోయిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ మురుకుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి ఈ మురుకుల్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ మురుకులు లోపల ఎంతో గొల్లగా పైన క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయండి.
మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మురుకుల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.